వస్తున్నామా కానీ జై జనసేన నాయకత్వం ఈ రోజున డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సుమారు 10 సంవత్సరాల నుంచి అందరూ యువత అలాగే జన సైనికులు వీర మహిళలంతా ఈ సదవకాశం కోసం ఉద్వేగపరమైనటువంటి క్షణాల కోసం వెయిట్ చేస్తున్నారు. అటువంటి మంచి సందర్భం ఈరోజు ఉదయం 11:45 జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా జనసేన పార్టీ ఆఫీస్లో ఈ యొక్క సెలబ్రేషన్స్ చేసుకున్నాం. మనమంతా జై పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అన్స్పెక్ట్గా చెప్తాను ఓకే అడుకోండి అమ్మా అందరూ వెళ్ళి కేక్ పంచుకోవాలంతా. పోరా బొత్తు ఇక్కడ పో ముందు పో. ఓకే గౌరవనీయులైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఈ రోజున పదవీ స్వీకార డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణోత్సవం చేసినందుకు ఆ సందర్భంగా జన సైనికులు అలాగే వీర మహిళలు యువత అందరూ చాలా సంతోషంతో ఈనాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఈనాడు ఈ కేక్ కటింగ్ సెలబ్రేట్ చేసుకున్నారు. సుమారు 10 సంవత్సరాల నుంచి ప్రతి జన సైనికుడు కన్నటువంటి కళ ఇది. తమ నాయకుడు మంత్రిగా అలాగే ఈ రోజున డిప్యూటీ సీఎంగా మంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని చాలా కళ్ళగన్నారు. 2014లో అనుకున్నారు, కాలేదు. 2019లో
ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా వేరే చోటకి వెళ్ళిపోయారు. చాలామంది ఆయన ఎగతాళి చేశారు. అయినా సరే పట్టిన పట్టు విదవకుండా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి నాయకుడు. ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు, వ్యూహం మాకు వదిలేసేయండి, మీరు నా వెంట నడవండి అన్నారు. ఖచ్చితంగా ఆయనతో పాటు నడిచినందుకు లీగల్ టీమ్గా మేము జన సైనికులు వీర మహిళలందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇది మా అందరికీ హర్షించే రోజు, ఆనందించే రోజు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క మధుర క్షణాల కోసం మేమంతా వెయిట్ చేశాము. ఆ కళ నెరవేరింది. అలాగే వారు ఈ రోజున డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని ఆయన చాలా బాధ్యతగా భావించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ న్యాయం చేస్తారని చెప్పి బలంగా నమ్ముతూ జై జనసేన. ఈరోజు ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ 10 ఏళ్ల పాటు మా అందరి కళ ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే మేమందరం భావోద్వేగ పరిణామానికి లోనయ్యాము. ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు అండగా ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారని ఈ సందర్భం చూసే ఉదాహరణగా అందరూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అప్పుడు ఎట్లానో ప్రజా సమస్యల మీద మేము ఎట్లయితే పోరాడామో, మేమైతే హామీలు ఇచ్చామో, ఉమ్మడి కూటమిలోని ఉమ్మడి భావ సమక్షంలో ఒక పక్షంగా ఖచ్చితంగా ఆ సమస్యలు తీర్చడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తామని, ప్రజలకు అండగా ఉంటామని, అలా మరొకసారి అందరి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క జన సైనికులకు, కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలందరికీ ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ అధినేత శ్రీ గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ నేను అని పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఆ మాట కోసం 10 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలని, ఎన్నో బాధల్ని, కార్యకర్తలని మీద కేసులు పెట్టిన, దాడులు చేసిన అన్నిటినీ భరించి ఓర్చుకొని 10 సంవత్సరాలను పార్టీని మేము నిలబెట్టుకొని ఎంతో కష్టపడ్డాము. ఈ రోజున వాటన్నిటికీ ప్రతిఫలంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం మేము చాలా సంతోషించే విషయం. ఈరోజు నిజంగా మాకు ఈరోజు పండగ రోజే. మేము పడిన బాధలన్నిటికీ ఖచ్చితంగా ఈరోజు మాకు అన్ని మంచి రోజులే వస్తాయి. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమేం కావాలో అవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నెరవేరుస్తారని, 100% వాళ్ళకి సపోర్ట్గా నిలబడతారని ఈ రోజు కోసం మేము ఎన్నో కళ్ళు కన్నాము. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కూటమిని అత్యధిక మెజారిటీతోటి ప్రతి ఒక్కళ్ళకి మెజారిటీ ఎక్కడ తగ్గకుండా ఎంతో గొప్పగా ఆశీర్వదించారు. అలాగే పరిపాలన కూడా ఎంతే సుభిక్షంగా జరిగిద్దని మేము ప్రజలకు మాటిస్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధ్యతల్ని 100% నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి ఎప్పుడు జన సైనికులు, వీర మహిళల అండ 100% ఎప్పుడూ ఉంటాము. ఆయన తోడుగానే నిలబడతాము. జై జనసేన, జై హింద్.